వీపు మొత్తం గ్యాస్ పట్టేస్తుందండి గురూజీ. మార్నింగ్ క్లాస్ చేసిన తర్వాత కాస్త రిలీఫ్ అయిపోతున్నాను, బాగుంటున్నాను గురూజీ. ఈవినింగ్ దాకా పర్లేదు, మళ్ళీ ఈవినింగ్ నుంచి పట్టేస్తుంది. మార్నింగ్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది గురూజీ తీవ్రత. ఏంటి ఏం పట్టేస్తుంది? గ్యాసా? గ్యాస్ ప్రాబ్లం వల్ల వీపు అంతా పట్టేస్తుంది గురూజీ, వీపు వెనక భాగం మొత్తం కూడా. నేను 3 days గా చేస్తున్నాను గురూజీ, అడగట్లేదు కానీ నాకు అర్థమైనంత వరకు తగ్గించుకుందామని. అది కంటిన్యూ అవుతుండడం వల్ల ఇంకా మీకు చెప్పాను గురూజీ. ఇప్పుడు ఏం జరుగుతుందంటే గ్యాస్ ప్రాబ్లం ఉంది, దానికోసం ఇప్పుడు మనము కొంచెం ఎక్సర్సైజ్ చేసాము, ప్రాణాయామం చేసాము, చక్రా సీలింగ్ చేసుకున్నాము, ఆర్గాన్స్ క్లీన్ చేసుకున్నాము. ఏమవుతుంది? క్లీనింగ్ అయింది. మరలా మధ్యాహ్నం రోజు వస్తుంది, సాయంత్రానికి ఎక్కువ అవుతుంది. అంటే కారణం ఏమిటి అంటే, ఒకటి మీరు తీసుకునే నీరు విధానంలో తేడా ఉంది. మీకు ఆల్రెడీ ఆక్యుపేషన్ క్లాస్లో చెప్పాం. ఏమిటి? వాటర్ 70% నా వెయిట్ కి తీసుకోవాలి. డేలో మార్నింగ్ ఒక 1 లీటర్ తీసుకోవాలి, ఈవినింగ్ ఒక 1 లీటర్ తీసుకొని మోషన్ ఫ్రీ అయ్యే విధంగా నేను ట్రై చేసుకోవాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ గురించి. అది తీసుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు అని నాకు తెలిసినంత గుర్తుంది గురించి. చేస్తున్నారు అది కూడా ఈ మధ్య స్టార్ట్ చేశాను కదా, స్టార్ట్ చేసిన తర్వాతనే కొంచెం బెటర్ గా ఉన్నాను గురించి. ఇప్పుడు మిడిల్ లో చాలా ఇబ్బంది పడిపోయాను. రాత్రి పడుకునే ముందర 1 లీటర్ వాటర్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఉదయం లేస్తూనే తాగేయాలి. తాగేసిన తర్వాత మోషన్కి వెళ్ళాలి. మీకు అక్కడ మీకు మోషన్ ఫ్రీ అవ్వలేదు ఇంకో అనుకున్నాము. అవ్వకపోతే మరలా ఇంకొక 1 గ్లాసు 2 గ్లాసులు వాటర్ తాగండి. అది కూడా గోరువెచ్చగానే, బాగా వేడిగా ఉండకూడదు, బాగా చల్లగా ఉండకూడదు, గోరువెచ్చగా ఉండాలి. అంటే మన శరీరం అంగీకరించే విధంగా. అప్పుడు రెండోసారి కూడా మోషన్ ఫ్రీగా అయిపోయింది, క్లియర్. తర్వాత ఏం చేయాలి? లలిత, సరే ఆవిడ ఎక్కడ ఉందో. సరే, ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? ఉదయం 8 నుంచి 9 లోపు మీకు బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి ఖచ్చితంగా. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట లోపు లంచ్ అయిపోవాలి ఖచ్చితంగా. సాయంత్రం 5 to 6 లోపు డిన్నర్ అయిపోవాలి. ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్కి, భోజనానికి, డిన్నర్కి ఏం తీసుకోవాలి అంటే, బ్రేక్ఫాస్ట్ తీసుకునేప్పుడన్నా, లంచ్ తీసుకునేప్పుడన్నా, ఈవినింగ్ డిన్నర్ తీసుకునేప్పుడన్నా ఖచ్చితంగా ఒక ఫ్రూట్ పెట్టుకోండి. ఏదో ఒకటి ఫ్రూట్ తీసుకున్న తర్వాత అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయండి. తర్వాత ఆ బ్రేక్ఫాస్ట్లో మీరు రోజుకు ఒక ఐటెం వండుకుని ఉంటారు. మీరు ఇక్కడ నుంచి మీరు ఏం గమనించాలంటే, ఏ ఐటెం నాకు పడుతుంది, ఏ ఐటెం నాకు పడటం లేదు. అంటే ఇవాళ ఇడ్లీ తిన్నారు, ఈరోజు పరీక్షించుకోండి. బాగుంది, బాగోలేదు రాసుకోండి. రేపు వడ తిన్నారు, ఆ ఇడ్లీ పిండితో మీరు వడ వేస్తారు, లేకపోతే గారేస్తారు, రాసుకోండి. బాగుంది, బాగోలేదు రాసుకోండి. చూడండి, సాయంత్రం చూసి రాసుకోండి. ఎల్లుండి ఏదో బజ్జీలు వేస్తారు, మైసూరు బజ్జీలు అనుకుందాము. అవి తిన్న తర్వాత సాయంత్రం వరకు ఎలా ఉందో చూసుకొని రాసుకోండి. ఇప్పుడు ఇందులో నాకు ఇలా రకరకాల ఐటెంలు, మీరు ఉప్మా వండుకున్నారు, ఇలా రకరకాల ఐటెంలు వండుకుంటారు. ఏ ఐటెం నాకు పడుతుంది, ఏ ఐటెం నాకు పడడం లేదు మీరు గమనించుకోవాలి. మీకు పడతలేదని ఐటెం తినకూడదు, పడుతున్న ఐటెం రెగ్యులర్గా తిన పర్లేదు. నెక్స్ట్, భోజనంలో కూడా రకరకాల కూరగాయలు రకరకాల రోజులు వండుకుంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కూరగాయ వండుకుంటారు. ఆ కూరగాయల్లో నాకు ఏ కూరగాయ పడుతుంది, అందరికీ అన్ని కూరగాయలు పడవు. కొంతమందికి పడుతుంది, కొంతమంది పడవు. అంటే యూనివర్సల్గా అందరూ చెప్పేది ఒకే విధంగా చెప్తారు. నేనేం చెప్తానంటే, మీకు ఏది పడుతుందో చూసుకోండి, ఏది పడదో చూసుకోండి. అది ఎవరి మటుకు వాళ్ళే చెక్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు నా భార్య ఉంది, ఒక పప్పు వండేస్తుంది అంటే అందరికీ కలిపి, మా ఇద్దరికి కలిపి ఒకేసారి వండేస్తుంది. మరి ఆ పప్పు ఒక్కొక్కరు పడుతుంది, ఒక్కొక్క పడదు. ఆవిడంటే ఆ పప్పు మంచిదే కదా అంటది. ఉదాహరణకి ఇది ఆవిడ అంటోంది కదా, ఒక ఉదాహరణ చెప్పాలి, మీకు చెప్తాను. ఆ పప్పు అందరికీ మంచిది.
అదేనమ్మా, ఆ పప్పు అందరికీ మంచిదే అని అనుకుంటున్నాం అంతే. ఆ పప్పు ఒక్కొక్క శరీరానికి పనిచేస్తుంది, ఒక్కొక్క శరీరానికి పెసరపప్పు పనిచేస్తుంది, ఒక్కొక్క శరీరానికి కందిపప్పు పనిచేస్తుంది. అలా చెక్ చేసుకోవాలి మనం. ప్రతి ఆహార పదార్థాన్ని చెక్ చేసుకోవాలి. ప్రతి కూరగాయ కూడా మనం చెక్ చేసుకోవాలి, రాసుకోవాలి. ఓ నాకు ఈ కూరగాయ పడట్లేదు అంటే తినకూడదు, ఓ ఈ కూరగాయ పడింది తినచ్చు. అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం విషయం మీద కూడా మీ దృష్టి ఉండాలి. వారికి కూడా ఏం పడుతుంది ఏం పడడం లేదు ఒక్కొక్కరిని చెక్ చేసి రాసుకోవాలి. ఇప్పుడు మీ నలుగురు ఉన్నారనుకుందాం మీ కుటుంబంలో, మీ నలుగురికి యూనివర్సల్గా ఒక ఐటెం పడుతుంది ఎక్కువగా, లేదా 2 ఐటెంలు పడతాయి మీకు, లేదా 3 ఐటెంలు పడతాయి. అవి ఎక్కువగా అందరూ యూజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, రుచి కోసం ఎట్టి పరిస్థితుల్లో అది ఎంత మంచి పదార్థమైనా సరే మీకు పడడం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితులు లోపలికి వెళ్ళకూడదు. ఇది గమనించుకోండి. రుచి కోసము అది ఎంత మంచి పదార్థం అని ఎవరు చెప్పినా కానీ మీ శరీరంలోకి వెళ్ళకూడదు. మీకు శరీరం పడతలేదు అన్నప్పుడు ఖచ్చితంగా పాటించాలి. తర్వాత ఈ గ్యాస్ ప్రాబ్లము, మోషన్ ప్రాబ్లం ఉన్నవారు ఖచ్చితంగా సాయంత్రం 5 to 6 లోపు మాత్రమే డిన్నర్ అయిపోవాలి. ఆ డిన్నర్లో కేవలం ఫ్రూట్స్ మాత్రమే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో దోశలు, ఇడ్లీలు, గారెలు, వడలు, బజ్జీలు ఇట్లాంటి ఫ్రూట్స్ ఏమి ఉండకూడదు. ఖచ్చితంగా ఫ్రూట్స్ ఏవైనా పర్లేదు, ఏ ఫ్రూట్ అయినా తినైనా పర్వాలేదు. నాకు షుగర్ ఉంది ఏం పర్లేదు, ఏం కాదు. మీకు షుగర్ ఉన్న వాళ్ళకి కొన్ని ఫ్రూట్స్ తినకూడదు అంటారు. ఎందుకంటే 3 పూట్ల ఆహార పదార్థాలు తినేస్తారు మీరు. కాబట్టి మీరు పలానా ఫ్రూట్ తినకూడదు, పలానా స్వీట్ తినకూడదు అంటారు. ఇప్పుడు మనం ఈ యోగ రహస్య క్లాసులో ప్రాక్టీస్ చేసుకుని మీరు, ఎందుకంటే మీరు చక్రాస్ క్లీన్ చేసుకుంటుంటారు, ఆర్గన్స్ క్లీన్ చేసుకుంటారు, ఇది మీరు చేసుకోరు. ఆ దైవం నుంచి వచ్చిన శక్తితో మీరు క్లీన్ చేసుకుంటారు కాబట్టి మీకు ఎలిజిబుల్ అవుతాయి. తర్వాత బయట వాళ్ళు సపోజ్ ఈ వీడియో చూస్తున్న ఎవరన్నా సరే మీరు ఈ వీడియోస్ అన్ని షేర్ చేస్తుండండి. ప్రతి ఒక్కరికి చెప్తుండండి, సబ్స్క్రైబ్ చేస్తుండండి. మా గురువు గారిది మీకు మంచి మంచి విషయాలు తెలుస్తుంటాయి, మీరు చెప్తుండండి అందరికీ. ఎందుకంటే ఇవి అందరూ చెప్పరు, ఓవరాల్గా ఏదో చెప్పుకుంటూ పోతుంటారు వీడియోస్ చేసేవారు, వాళ్ళకి వ్యూవర్స్ పెరగడం కోసం. కానీ నేను చెప్పేది ప్రత్యేకించి మీ ఆరోగ్య, మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం మాత్రమే చెప్తాను. ఇదంతా కూడా నా యొక్క ప్రాక్టికల్ అనుభవము. ఎక్కడో పుస్తకాల్లో చదివిందో కానీ ఎవరో చెప్పింది కానీ మీకు ఎటువంటి చెప్పను. చాలామంది మీద నేను అధ్యయనం చేసిన విషయాలు మీకు చెప్తాను, ఏది బాగుందో ఏది బాగోలేదు అనేది. ఏదైనా సరే రేపు డౌజింగ్ విషయంలో డౌజింగ్ క్లాస్ నేర్చుకోబోతారు, దాంట్లో కూడా చాలా ముఖ్యమైన విషయాలు ఉంటాయి మీకు. వాటిని మాత్రమే మీరు సరి చేసుకుని వెళ్ళిపోతుంటే మీ జీవితం బాగుంటుంది. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా టిఫిన్ చేసేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ వాటర్ తాగకూడదు. ఎందుకు? లోపలికి ఆహార పదార్థం వెళ్తుంది, వాటర్ కూడా వెళ్ళిపోతుంది. ఆహార పదార్థం లోపలికి వెళ్ళకుండా తేలిపోతుంది, కాబట్టి అది తేలకూడదు. దాహం వేస్తుంది, ఒక గుక్కడు నీళ్ళు తాగండి అంతే. కానీ దాహం వేస్తుంది, ఎందుకు వేస్తుందంటే మీరు ఉపయోగించే ఆహార పదార్థాల్లో ఉప్పు, కారము, మసాలా దినుసులు ఎక్కువ వేసేస్తారు. ఉప్పు, కారం, మసాలా దినుసులు ఎప్పుడైతే వేసేసారో మీకు దాహం వేస్తుంది. తినేటప్పుడు దాహం వేస్తుంది ఖచ్చితంగా. తాగకపోతే మీకు ముద్ద దిగదు. ఎందుకంటే లోపల కారం ఉంది, ఉప్పు ఉంది, మసాలా ఐటెంలు ఉన్న లోపల దిగట్లేదు, గొంతు పట్టేస్తుంది, ఈ బోర పట్టేస్తుంది, లోపల జీర్ణాశయంలోకి వెళ్ళదు. ఇది గాబరా చేస్తుంది, వాటర్ తాగాలనిపిస్తుంది. మీరు ఎప్పుడైతే ఉప్పు, కారము, మసాలా దినుసులు తగ్గించారో మీకు దాహం వేయదు. 1-2 రోజులు కొద్దిగా నోటికి రుచిగా ఉండదు. ఎందుకంటే నిన్నటిదాకా ఉప్పు, కారం, మసాలా తిన్న ఈ నాలిక ఈరోజు వాటిని తగ్గించాలంటే ఒప్పుకోదు, నాకు వద్దు అంటది. కానీ దాన్ని బలవంతంగా బొచ్చగించి బామాలి పెట్టండి. 2 రోజులు అది అలవాటు అయిపోద్ది. 3వ రోజు నాకు పెట్టు, నాకు కారం పెట్టు, నాకు మసాలా పెట్టు అని కోరదది. 2 రోజులు మాత్రం మారం చేస్తుంది. దాన్ని బతిమాలి మీరు పెట్ట. చిన్న పిల్లవాడిని బొచ్చగించినట్లా మీ మనస్సు, అంటే యాక్చువల్గా నాలుకేం కోరుకోదు, నోరేం కోరుకోదు, అంతా కోరుకునేది మనస్సే. అది కోరుకుంటుంది. దాన్ని బొజ్జగించి బామాలు మీరు చేస్తే సెట్ అయిపోతుంది. మీరు ఒక్క 10 రోజులు ప్రాక్టీస్ చేస్తే రిజల్ట్ పూర్తి తెలిసిపోతుంది. 11వ రోజు మీరు దీన్ని వదలక్కలేదు, ఫాలో అయిపోతారు.
ఏముండదు. సర్వ అనారోగ్యాలకి మూల కారణం మోషన్ ట్రబుల్, గ్యాస్ ఫార్మేషనే. ఈ రెండాటిని సెట్ చేసుకున్నామంటే 90 రకాల అనారోగ్యాలు పోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో అసలు మసాలా యూజ్ చేయం గురూజీ, అది ఎప్పుడు అలవాటు లేదు, నేను అసలు వాడను. ఉప్పు కారాలు చాలా తక్కువే, అత్తమ్మ గారు మావయ్య గారు కూడా తక్కువే తింటారు. దేవుడి దేవాలు షుగర్ ప్రాబ్లం అయితే ఇంకా లేదు గురించి, మావయ్య గారికి ఉంది కానీ ఇంట్లో ఇంకెవరికి ఆ ప్రాబ్లం లేదండి. సో నేను చేసిన మిస్టేక్ ఏంటి గురించి తెలిసి కూడా ఫుడ్ అనేది టైమింగ్ చేయలేపాను గురుజీ, కొంచెం పనుల ఒత్తిడిలో పడిపోయాను, అందువల్ల దెబ్బ తినేసాను. సరి చేస్తున్నాను కానీ మళ్ళీ పాడు చేస్తున్నాను గురుజీ. నాకు క్లియర్ గా అర్థమైపోయింది గురుజీ. కానీ ఏంటంటే నేను ఎక్కువ విషయం ఏంటంటే గురుజీ అంటే ఈవినింగ్ టైం ఫ్రూట్స్ తినేసి ఆగిపోవాలన్న పాయింట్ మాత్రం మర్చిపోయాను గురుజీ. అవును, అందుకే రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అవ్వమని చెప్తుంటాం. రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అవుతుంటే ఏమవుతుందంటే మర్చిపోయింది ఏదైతుందో మళ్ళీ రివిజన్ వస్తుంది. పైపైకి మీకు రెగ్యులర్ క్లాసెస్లో కూడా గురుదక్షిణ లేదు కదా, ఒక్కసారే కదా మీరు గురుదక్షిణ ఇచ్చేది జీవితం మొత్తం మీద ఒక క్లాస్కి సంబంధించి. ఆ క్లాస్ మళ్ళీ రివ్యూ క్లాసెస్కి అటెండ్ అవ్వమని చెప్తున్నాం. ఎందుకు అటెండ్ అవ్వమని చెప్తున్నామంటే ఇలా మర్చిపోవడం వల్ల మన జీవన శైలిలో మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి మర్చిపోకుండా ఉండడం కోసం మరలా రివిజన్ క్లాసెస్కి రండి. అది కూడా మీకు ఉచితమే కదా. అవునండి. తర్వాత ఈ డైలీ ప్రాక్టీస్ రావాలి, మా అవసరం యాక్చువల్ గురుజీ అంటే మనకి సాధన చేయాలి అంటే గురువు ద్వారా ఉండడం వల్లనే తొందరగా కరెక్ట్ గా చేయగలుగుతాం అని తెలిసినట్టు కూడా చేయకుండా ఉండడం వల్ల ఇబ్బంది గురించి మళ్ళీ. అవును, అంతే. ఎందుకంటే అది లోపం మీదే అందుకే మళ్ళీ స్టార్ట్ చేశాను, అందుకే అడిగాను అనమాట. నా వల్ల కావట్లేదు, నాకు మెడిసిన్ ఏం వద్దు అసలు, నాకు టైం ఇవ్వండి చాలు, నా టైం నాకు ఇవ్వండి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళతో కొంచెం గట్టిగా అడిగిన తర్వాత సరైన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను గురుజీ. నేను అదొక ఇంట్లో పనుల వల్లనే కాదు గురుజీ, ముందు నెట్ ప్రాబ్లం వస్తుంది కదా, 4 months కొంచెం నెట్ ఫుల్ ప్రాబ్లం ఉంది గురుజీ మా ఏరియా మొత్తం. సో దాని వల్ల కూడా అదే ఎక్కువ శాతం మెయిన్ ప్రాబ్లం గురుజీ. అందువల్ల నేను మిస్ అయిపోయాను, హెల్త్ పాడైంది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నాను గురుజీ, ఇంకా ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇలాగా మీరు ఒక రోజుకు ఒక కాన్సెప్ట్ ఎవరో ఒకరు తెచ్చుకోండి. ఆరోగ్యం కోసం కానీ, ఐశ్వర్యం కోసం కానీ, సామాజిక అంటే ఇంట్లో లేదా వీధిలో ఏదన్నా ఇబ్బందులు లోటుపాట్లు ఉంటే కనుక ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం కానీ ఏదన్నా ఒక టాపిక్ మీరు తెచ్చుకుంటే దాని గురించి మనము ఎక్స్ప్లెయిన్ ఇస్తాను నేను. ఎందుకంటే నేను ఊరికే చెప్పుకోపోతూ ఉంటే అందరికీ సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. మీ ప్రాబ్లంకి సొల్యూషన్ మీకు దొరకాలంటే నా నుంచి దొరుకుతుంది. మీకు రోజుకో కాన్సెప్ట్ మీరు తెచ్చుకుంటే నేను చెప్తుంటాను మీకు. రేపు ఒక మంచి కాన్సెప్ట్తో రండి. హరే కృష్ణ. హరే కృష్ణ. సరే గురు